వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర పుణ్యక్షేత్రంలో సుమారు 1600 సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ గుట్టపైన ఋషులు తపస్సు చేసేవాళ్ళని పెద్దలు చెప్తారు. ఇక్కడ నాగార్జున మహారుషులు అయినటువంటి ఋషులు స్థాపించినటువంటి స్వయంభూ శ్రీ రామలింగేశ్వరటువంటి శివాలయము. ఈ యొక్క శివలింగము సోమసూత్రము అనగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగము. ఆ యొక్క శివలింగం పైన విభూతి ధారణ చేసి ఉన్నది కనుక మనకు సోమసూత్రము కనిపించడం లేదు, కానీ ఆ యొక్క సోమసూత్రం కలిగినటువంటి శివలింగమే ఈ యొక్క శ్రీ రామలింగేశ్వర శివలింగము. ఈ క్షేత్రము ప్రతి కార్తీక పౌర్ణమి రోజున లక్షలాది జనము ఒకే రోజు ప్రాతకాలంలో 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకునేటటువంటి దివ్యమైన భవ్యమైన పుణ్యక్షేత్రమే ఈ యొక్క యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర పుణ్యక్షేత్రం. ఇది సంవత్సరంలో ఒకే ఒక్క రోజు కార్తీక పౌర్ణమి రోజు ఆ ఒక్క రోజున లక్షలాది జనం దర్శనం చేసుకునేటువంటి చాలా విశేషమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగమే ఈ యొక్క శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరుతో పిలువబడేటటువంటి క్షేత్రం. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి విశేషమైనటువంటి పుణ్యక్షేత్రము. ఈ యొక్క క్షేత్రానికి ఏ కోరికలు కోరినా, ఎటువంటి సంకల్పాలు ఉన్నా కానీ ఈ యొక్క శివలింగానికి వారు ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతోటి పంచామృతములతోటి అభిషేకము చేసి వారు సంకల్పం చేసుకుంటే తప్పకుండా వారి యొక్క కోరిక నెరవేరుతుంది. అటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగము. ఈ క్షేత్రము మనకు ఇంత దగ్గరలో ఉండడం కూడా చాలా విశేషమైనటువంటి అదృష్టకరమైనటువంటి విషయము. ఈ యొక్క స్వామివారిని ఈ వీడియో ద్వారా భక్తులకు దర్శనం కలిగించాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈరోజు కార్తీక సోమవారం రోజున ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కనుక ఈ యొక్క కార్తీక సోమవారం ఫలితము శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శన ఫలితము మీ అందరికీ కలగాలని ఆ యొక్క దేవదేవుణ్ణి మహాదేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ యొక్క శివ దేవాలయము ఎంత చిన్నగా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక మనిషి మాత్రమే లోపలికి వెళ్ళి అర్చన అభిషేకం చేసేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. కుడివైపు దివ్యమైనటువంటి ఈ యొక్క గణపతి విగ్రహం ఉంటుంది. స్వామివారికి ఎడమ వైపున అమ్మవారు జగజ్జనని జగన్మాత అయినటువంటి పార్వతీమాత. ఆ యొక్క అమ్మవారికి ఇక్కడ నిత్యార్చన చేసేటటువంటి అర్చకులు లేకపోవడం వలన అమ్మవారికి సరైనటువంటి అలంకారాలు మరియు వస్త్రాలంకరణ కానీ నిత్యార్చనలు కానీ ఇక్కడ లేకపోవడం వలన ఈ విధంగా అమ్మవారికి ఈ మాత్రం ఉన్నది. తర్వాత ఇక్కడ నందీశ్వరుడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ యొక్క స్వామివారికి ఎదురుగా 2 నందీశ్వరులు ఉండేవారు. 2 నందులు ఉండేవి. అయితే కొంతకాలం క్రితము కొందరు దొంగలు ఇక్కడ ఉన్నటువంటి ఈ నంది పక్కకే ఇంకొక నంది ఉండేది. ఆ నందిని అపహరించారు. అప్పటి నుంచి కూడా ఈ ఒకే నంది ఉన్నది. ఈ యొక్క దేవాలయం ఇంత చిన్నగా ఉంటుంది. గుడి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి మహత్యం మాత్రం చాలా గొప్పది. ఈ క్షేత్రం ఈ కొండపైన పైన కనిపిస్తున్నటువంటి ఆ యొక్క గుహలు అవన్నీ కూడా ఒకప్పుడు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి మహిమాన్వితమైనటువంటి పుణ్యమైనటువంటి స్థలములు ఇవన్నీ కూడా. ఆ యొక్క గుహల్లోన ఆ యొక్క కొండల కింది భాగంలో ఈ విధంగా తపస్సు చేసుకునేవారు. ఇది చుట్టూ ఈ యొక్క కొండ ప్రాంతము. ఈ దేవాలయానికి పైకప్పు స్లాబ్ వేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా
చుట్టూ కూడా ఇదంతా బండ కప్పుగా ఉంటుంది. ఆ దేవాలయం కింది భాగానికి వస్తే మెట్లు దిగి కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మరొక గుహ ఉంది. ఈ గుహ లోపలికి వెళ్దాము. ఋషులు తపస్సు చేసుకోవడానికి ఎంతో అనుకూలమైన అనువైనటువంటి స్థలంగా ఒక గదిలాగా ఉన్నది. పైన పూర్తిగా కప్పుతో నిండి ఉన్నది. ఆ గుండు బండగా స్లాబ్ వేసినట్టుగా పూర్తిగా కప్పుతో నిండి ఉన్నది. ఇదంతా కూడా పచ్చని ప్రకృతి తల్లి మనకు శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజు శోభాయమానంగా లక్షలాది జనం వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని ఈ యొక్క జాతరలో చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఆ రోజు మొత్తం కూడా గడిపి వాళ్ళు రాత్రి 10 దాకా ఉండి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రకృతి కొండపైన ఉన్నటువంటిది. చుట్టూ కూడా పచ్చని పొలాలు, వ్యవసాయ భూములు, చుట్టూ కూడా ఒక తండాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కొండ కింది వైపు కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక నిర్మాణము. ఇటు నుంచి కొంత దూరం వస్తే ఇక్కడ రేణుకా ఎల్లమ్మ భక్తులకు ఎంతో ఇష్టమైన చాలా ప్రీతికరమైనటువంటి ప్రతి నిత్యం కూడా ప్రతి గృహంలో కూడా ఈ రోజుల్లో ఎల్లమ్మ కళ్యాణం చేసేటటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడికి శివుని దగ్గరికి రాగానే ఆ యొక్క తల్లి ఎల్లమ్మ యొక్క పుట్ట కూడా వాల్మీకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మహిళా భక్తులు ఎందరూ కూడా ప్రదక్షిణాలు చేసుకొని కొబ్బరికాయలు, పండ్లు, ఫలాలు, పాలు నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క ఎల్లమ్మ దర్శనం చేసుకొని ఇటు నుంచి ఆ స్వామి యొక్క దేవాలయానికి పైకి వెళ్ళడం జరుగుతుంది. శ్రీ రామలింగేశ్వర దేవాలయానికి ఈ మెట్ల మార్గము కింది నుంచి ఒక 300 మెట్లు ఉంటాయి. ఈ విధంగా మెట్ల మార్గంలో స్వామివారి యొక్క సన్నిధికి దారి. నంది, గణపతి, అమ్మవారు, తర్వాత స్వయంభు మహా ఋషులు స్థాపించినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.